కదా, లోకేష్ కన్నా ఇవ్వచ్చు కదా డిప్యూటీ సీఎం, ఇవ్వచ్చు. ఇవ్వలేదు. ఇక్కడ ఆగినాయి. చంద్రబాబు గారు అక్కడ బాధ్యతగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు బాగా పెరిగిపోయింది, తెలుగుదేశం జనసేన మధ్య. జనసేన వాళ్ళు తెలుగుదేశం నాయకుల్ని ఆ నియోజకవర్గంలో చులకన చూస్తున్నారు. ఇప్పుడు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయిపోయిందంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట్ల జనసేన నాయకులు కీతాగా చూడబడుతున్నారు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు కీతాగా చూడబడుతున్నారు. అది నా దృష్టిలో కీతా కాదు. ఇప్పుడు ఫస్ట్ తన మనుషుల్ని తను చూసుకుంటాడు కదా ఏ ఎమ్మెల్యే అయినా. సెకండ్ ప్రయారిటీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళది. అది ఏ నియోజకవర్గంలో జరిగే పని. కానీ అది అసంతృప్తికి గురవుతుంది. ఇప్పుడు పదవిలో లేనప్పుడు పోరాడేటప్పుడు పదా అని అందరూ కలుపుకుని పోతారు. పదవి వచ్చిన తర్వాత ప్రయోజనాలు పొందే ప్రక్రమంలో ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళని ఇచ్చుకుంటారు. ఇవ్వకపోతే సొంత పార్టీ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆ తిరువురు ఎమ్మెల్యే మీద గొడవ ఏంటి, అతని మీద అదే కదా, సొంత పార్టీ వాళ్ళే ప్రాబ్లం ఏంటి, మమ్మల్ని తిని నువ్వు మిగతా వాళ్ళందరికి కాదు అనేటటువంటిది. చివరికి అదే పార్టీలో ఉన్న ఒక వర్గం తింటున్నా సరే వాళ్ళే తింటమైంది మాకు కావాలని కదా గొడవ, కేసినేని వర్గం అని. అట్లాగా అక్కడ తెలుగుదేశంలోనే ఉంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన వేరు. అసలు బీజేపీ అక్కడ నామకే వాస్తే లేనే లేదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన గొడవ పడుతున్నటువంటిది ఏంటది స్పష్టంగా కనబడుతుంది అక్కడ విషయం. దాంతో ఇప్పుడు ఆయన ఏది ఇదే కాదు, ఆయన మీటింగులు పెట్టినప్పుడల్లా తెలుగుదేశం వాళ్ళ యొక్క గురించి అసంతృప్తులు చెప్తున్నారు నాయకులు. ఒక రకంగా ఇప్పుడు ఆయన ఇస్తున్న సంకేతం ఏంటంటే మీరు ఉండదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్యకర్త జనసేన కార్యకర్త లాగా ఉండండి అంతే తప్పించి మీరు మా ఇద్దరి మధ్యన అంటే మీరు ఏదన్నా మాట్లాడితే మా ఇద్దరి మధ్యన విభేదం సృష్టించిన వాళ్ళే, నేను మిమ్మల్ని దూరం పెడతా అన్నటువంటి పరోక్ష సందేశం ఇస్తున్నారు అక్కడ ప్రత్యక్షంగా.